చమురు కొరతపై కాంగ్రెస్ అసత్యాలు మాట్లాడుతుందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. దేశంలో పెట్రోల్, గ్యాస్ కొరత వచ్చే అవకాశమే లేదన్నారు. ఇలాంటి సంక్షోభంలోనూ భారత్లో ఎలాంటి అలజడి లేదని, ఇదంతా ప్రధాని మోదీ నాయకత్వం వల్లే సాధ్యమవుతుందన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందో ఇట్ ఇస్ ఆల్ హంబగ్, అబద్ధం. కాబట్టి ఇరాన్ అగేన్స్ట్గా ఓటేసింది ఆ రోజు యూపీఏ ప్రభుత్వం, ఇరాన్తో రిలేషన్స్ పాటు చేసుకుంది యూపీఏ ప్రభుత్వం, ఇజ్రాయెల్తో రిలేషన్ పాటు చేసుకుంది యూపీఏ ప్రభుత్వం, అమెరికాతో రిలేషన్ పాటు చేసుకుంది యూపీఏ ప్రభుత్వం, అన్ని దేశాలతోనే రిలేషన్ పాటు చేసుకుంది యూపీఏ ప్రభుత్వం. ఇప్పుడు మనం ప్రపంచంలో ఒక మంచి స్థానంలో ఉన్నాం. ఇంత పెద్ద గొడవ అవుతున్నా కూడా భారతదేశంలో ఎక్కడ కూడా అలజడి లేకుండా, ఏ ప్రైస్ పడకుండా మనం జాగ్రత్తగా ఉండి నరేంద్ర మోదీ గారికి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. వారు నమస్కరించాలి మనందరం కూడా కలిసి. మన క్రూడ్ ఆయిల్ ఎక్కడ కూడా మన దగ్గర డీజిల్, పెట్రోల్, గ్యాసు కొరత రాదు. రాహుల్ గాంధీ గారు అబద్ధాలు మాట్లాడుతున్నారు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ